ఆరోగ్యాభిలాషులందరికీ మీ శ్రీనివాస్ హెల్త్ నాలెడ్జ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్ ది గ్రేట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి పోషకాలు తీసుకోవాలి, దాని యొక్క పనితీరు బాగుండాలంటే మనం ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, ఇదే మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. గుండె మన శరీరంలో ముఖ్యమైన అవయవం. అంతేకాకుండా ఇది చాలా సున్నితమైన అవయవం కూడా. ఈ సున్నితమైన అవయవాన్ని మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే దీనికి మనం ప్రతిరోజు వ్యాయామం చేస్తూ తగినంత విశ్రాంతిని కూడా ఇస్తూ ఉండాలి. అంతేకాకుండా గుండె ఆరోగ్యంగా ఉండడానికి మనం ఎటువంటి పోషకాలని అలాగే ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గుండె పనితీరు బాగుండడానికి అవసరమైనటువంటి పోషకాల్లో మొదటిది మెగ్నీషియం. మన యొక్క గుండె పనితీరు బాగుండాలంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో మెగ్నీషియం ఉండే పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి. ఈ మెగ్నీషియం అనేది మన శరీరంలో ఉండే మంట, డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా గుండెకు ఎంతో ప్రమాదకారి అయినటువంటి హైపర్ టెన్షన్ని కూడా ఈ మెగ్నీషియం పోషకం అనేది అదుపులో ఉంచుతుంది. ఎప్పుడైతే ఈ మెగ్నీషియం లోపం ఉంటుందో అప్పుడు బీపీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం పుష్కలంగా ఉండే కొన్ని ఆహార పదార్థాలు ఇప్పుడు చూద్దాం. బచ్చల కూర, ఆవకాడో, అరటి పండ్లు, నట్స్, విత్తనాలు, జీడిపప్పు, బాదం పప్పు, ఆకుకూరలు, పాలు, డార్క్ చాక్లెట్, చిక్కుడు, బీన్స్, ఇలా కొన్ని వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునేటువంటి ఆహారంలో ఇటువంటి ఆహార పదార్థాలని తీసుకోవడం చాలా మంచిది. ఇక గుండెకు మంచి చేసే రెండో పోషకం పొటాషియం. మన రక్తంలో ఉండేటటువంటి ఈ పొటాషియం అనేది గుండె యొక్క వేగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఇది కండరాలు, గుండె సంకోచాలను నియంత్రణలో ఉంచుతుంది. ఈ పొటాషియం లోపం వలన గుండె క్రమ తప్పడం, కండరాల బలహీనత లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో పొటాషియం ఉండే పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. అటువంటి ఆహారంలో ముఖ్యంగా బంగాళాదుంపలు, కిడ్నీ బీన్స్, ఎండబెట్టిన టమోటాలు, పాలు, సాల్మన్ ఫిష్ లాంటివి కొన్ని తీసుకోవడం వలన ఈ పొటాషియం అనేది సమృద్ధిగా లభిస్తుంది. ఇక గుండెకు మంచి చేసే మూడవ పోషకం విటమిన్ డి. బ్లడ్ ప్రెషర్ స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో విటమిన్ డి అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ డి అనేది గుండెలో ఉండే రక్తనాళాల విస్తరణను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ను తగ్గించి వాస్కులర్ పనితీరును మెరుగుపరుస్తుందని ఒక పరిశోధనలో కనుగొన్నారు. విటమిన్ డిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వలన ఇవి హృదయనాళాల వ్యవస్థలో వాపును తగ్గిస్తాయి. ఈ విటమిన్ డి అనేది యాంటీ థ్రోంబోటిక్ లక్షణాలు కలిగి ఉండి రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. కాబట్టి మనం విటమిన్ డి పుష్కలంగా ఉండేటట్టు చూసుకోవడం మంచిది. ఇక గుండెకు మంచి చేసే నాలుగవ పోషకం కాల్షియం. హైపర్ టెన్షన్ని కంట్రోల్లో ఉంచడంలో ఈ కాల్షియం అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ కాల్షియం లెవెల్స్ అనేవి సరిగా లేనప్పుడు గుండె సమస్యలు, స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు తీసుకునేటువంటి ఆహారంలో కాల్షియం అనేది ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవడం మంచిది. అయితే ఈ కాల్షియం ఎక్కువగా ఉండేటటువంటి కొన్ని ఆహార పదార్థాలలో పాలు, పెరుగు, తృణధాన్యాలు, సోయాబీన్స్ లాంటి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఈ కాల్షియం అనేది మనకు సమృద్ధిగా లభిస్తుంది. ఇక గుండెకు మంచి చేసే ఐదవ పోషకం బి విటమిన్లు. ఫోలేట్, విటమిన్ బి6 ఎక్కువగా తీసుకునేటటువంటి వ్యక్తులలో స్ట్రోక్స్, గుండె వైఫల్యం, గుండె సంబంధిత మరణాల ప్రమాదాలు తగ్గాయని ఒక పరిశోధనలో వెల్లడయ్యింది. బి విటమిన్లైన బి12, బి9, బి6 గుండె యొక్క ఆరోగ్యానికి సహాయపడి శరీరంలో కొత్త ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. కాబట్టి మీరు తీసుకునేటువంటి ఆహారంలో బి విటమిన్లు ఉండేటటువంటి ఆహార పదార్థాలను చేర్చుకోవడం వలన మీ యొక్క గుండె ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఇలా ఈ 5 రకాల పోషకాలను మనం తీసుకోవడం వలన మన గుండె యొక్క పనితీరు అలాగే మన గుండె యొక్క ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది. ఈ విషయాలన్నీ కూడా ఎన్నో అధ్యయనాలు, ఎన్నో పరిశోధనలు అలాగే కొన్ని ఇంటర్నెట్లో దొరికినటువంటి సమాచారాలని ఆధారంగా చేసుకొని మీకు మీ ఆరోగ్యం పట్ల అవగాహన, అప్రమత్తత కోసమని నేను ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఎటువంటి చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా మీకు దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమమైన మార్గం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మన యొక్క గుండె ఆరోగ్యంగా పనిచేయాలంటే, దాని యొక్క పనితీరు బాగుండాలంటే మనం ఏ రకమైనటువంటి
పోషకాలను తీసుకోవాలి, అలాగే ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలన్నది ఈ వీడియోలో తెలుసుకున్నాం. మీకు ఈ వీడియో వర్తబుల్ అనిపిస్తే షేర్ చేసి, లైక్ చేసి, మీ విలువైన సలహాలు సూచనలు నాకు కామెంట్ రూపంలో తెలియజేసి, ఇదే మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.